పనిచేసే పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు పనిచేసే కార్యకర్తలు. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే పార్టీ అధ్యక్షుడు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. రోజు తిరుగుతున్నాం కాబట్టి 4 రోజులు అయిపోయింది. పెన్షన్కి వెళ్ళి 10 రోజులు అయిందేమో అనుకుంటున్నాను నేను, కానీ నెల వచ్చేసి. నేను విజయవాడ నుంచి వస్తుంటే అనుకుంటున్నాను ఏంటి మళ్ళీ 2 రోజుల మొన్నే కదా ఇచ్చాము అని. కానీ నాకు జ్ఞాపకం లేదు, చంద్రబాబు నాయుడు గారికి జ్ఞాపకం ఉంది. ఆదివారం పడుతుంది కాబట్టి ఆదివారం నాడు ఆఫీసర్స్ అందరినీ రమ్మండం ఇమ్మండం బాగుండదు, అందుకోసం ఓ రోజు ముందే ఇచ్చేయండి పేదలకు అని చెప్పి మీకు అందరికీ ఈ శనివారం ఇచ్చేయమని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీ గురించి ముఖ్యమంత్రి గారు ఎంత ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మేము వస్తే 4,000 ఇస్తామని మీకు అందరికి చెప్పాను లేదా? ఇక్కడే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 3 మాసాలు ఏదైతే సంవత్సరం అయిపోయిందో ఫైనాన్షియల్ ఇయర్, ఆ 3 మాసాలు కూడా 1000 కలుపుతానన్నాడు. మొదటి మాసమే మీకు 7,000 ఇచ్చేసాం. ఆ 3,000ది అది. ఇప్పుడు 5వ మాసం వస్తుంది. ఈ 5వ మాసానికి కూడా రేపు సెలవు, ఆదివారం ఆఫీసర్లు కానీ ఎవరైనా బ్యాంకులు ఉండవు కాబట్టి ముందు రోజే సొమ్ము తీసి సెలవుకు ముందు రోజునే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అని అంటే మీరు గట్టి సపోర్ట్లు కొడితే చంద్రబాబు నాయుడు గారు హుషారుగా ఉంటారు. వాళ్ళు తిండి పెడుతుంది కదా, పెన్షన్ రాకముందు ఏంటనేది. ఈ ముసలోడు బాధ ఒకటి, ఎంతసేపు గడపలోనే ఉంటుంది, బేబుకి ఇంకేం పని లేదని చెప్పి బేబు పేరు పెట్టి తిట్టిదే లేదా? బేబు పేరు పెట్టి తిట్టింది కదా. దీనికి ఎంతసేపు ఇదే పని, టైం అయ్యేసరికి ఇంక వంట అవ్వలేదు, ఏట అవ్వలేదు, వచ్చి కూర్చుంది. మరో పని లేదు దీనికి, దాన్ని తిట్టి మామకు తిట్టింది. ఇప్పుడేటంటుంది ఈ 4,000 ఇంక తోటికోళ్ళకి గట్ట అందుపోతాయటని, మామరా మంచి గుడ్డు వండినాను, గొప్ప వండినాను, చేపల పులుసు వండానని పిలుస్తుంది. మా ఇంటికాడ ఉంటే కూర రారా అయిపోద్ది ఒక 15 రోజులకి 4 రోజులకి అని చెప్పి కోటలు పిలిచినటువంటి. అంటే ఏంటి, మనకి గౌరవం పెరిగింది అక్కడ. అది ముసలోళ్ళకి ఆడైనా మగైనా అత్తకైనా మామకైనా గౌరవం పెరిగింది. ఆ గౌరవం ఉండాలి మనిషికి. అదేవిధంగా వాళ్ళకి కూడా కూలికి వెళ్ళిన వాళ్ళు లేదు పేదరికం ఉంటే మనం మొయ్యడం కూడా కష్టం. వాళ్ళు అందుకు మీకు గౌరవం ఉండాలా, వాళ్ళకి సౌలభ్యం ఉండాలి. ఇలాంటివి కనిపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, మన బేసిక్స్ అలా ఉంటాయి, మన పునాదులు అలా ఉన్నాయి పార్టీవి. అలాగే ఇక్కడికి వచ్చాం, తోటపిల్లాడి గారు, గడిగడ్డది